ఏ గ్రేట్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ లెసన్ ఏదైతే ఫస్ట్ లెసన్ ఉందో మిమ్మల్ని ఒక 3 డైమెన్షన్‌లోకి లేదా 4 డైమెన్షన్‌లోకి తీసుకెళ్ళింది అనుకుంటున్నాను. సో, ఈ లెసన్‌ని కూడా వండర్‌ఫుల్‌గా మనం నేర్చేసుకుందాం. ఈరోజొచ్చేసి మనం ఒక పోమ్ కోసం మాట్లాడుకుందాం. ఏ పోమ్ అండి? 'ద రోడ్ నాట్ టేకెన్' అన్న పోమ్ కోసం అయితే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మరెందుకు లేట్ అండి, పోమ్‌లోకెళ్ళిన తర్వాత రకరకాల స్టోరీస్ అన్నీ చెప్పేసుకుందాం. మరెందుకు లేట్ డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వెళ్ళిపోదామా? సో, ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పోమ్ ఏదైతే ఉందో 'ద రోడ్ నాట్ టేకెన్' కోసం ఈరోజు మాట్లాడేద్దాం. ఆహ్, ఈ పోమ్ ఎవరు రాసారండి? బై రాబర్ట్ ఫ్రోస్ట్ అన్నమాట. రాబర్ట్ ఫ్రోస్ట్ అన్నతను చాలా ఫేమస్ పోయెట్ అండ్ చాలా వండర్‌ఫుల్ పోయెట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పోయెమ్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్‌గా ఉంటాయి. బట్ చాలా ఇన్ డెప్త్ మీనింగ్ అయితే అందులో కలిగి ఉంటదన్నమాట. ఇతను సుమారు 1874 నుంచి 1963 మధ్యలో ఈ పీరియడ్‌లో అయితే అతనున్నారు. అంటే ఈ విశేషాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అప్పుడు అతని థాట్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఆహ్, అతని ఇమాజినేషన్ అంటే ఏ ఫారెస్ట్ కోసం అతను మాట్లాడుతున్నారో, లేపోతే ఏ రోడ్స్ కోసం అతను మాట్లాడుతున్నారో ఇప్పటిలాగా ఉండవన్నమాట. సో, అక్కడ అంటే హి ఈస్ అన్ అమెరికన్ పోయెట్. సో, అందుకని అక్కడున్న పరిస్థితులు ఎటువంటి ఫారెస్ట్ ఎలాగుంటుంది, లేపోతే ఏ ఆహ్, సుమారు ఏ సీజన్‌లో వాళ్ళు ఉన్నారు. అంటే అది ఆటమా? లేకపోతే స్ప్రింగా? లేకపోతే ఇంకా ఏ విధంగా ఉన్నారు? ఈ విశేషాలన్నీ కూడా అతను చెప్తారు జనరల్‌గా. సో, ఆ ఇమాజినేషన్‌లోకైతే మీరు వెళ్ళాల్సిన పనైతే ఉంది. అందుకని ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానన్నమాట. యాక్చువల్లీ ఇది పోమ్ అని అతను రాయలేదు. ఇతను పోమ్ కూడా చాలా వరకు గొప్ప పోమ్స్ అన్నమాట. ఆహ్, అతను రాసినవి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ప్రతి కరిక్యులంలో కూడా, అంటే అది అమెరికన్ కరిక్యులం కావచ్చు, అది బ్రిటిష్ కరిక్యులం కావచ్చు, అది ఇండియన్ కరిక్యులం కావచ్చు, సీబీఎస్ఈ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని కరిక్యులమ్స్‌లో కూడా ఇతని యొక్క రైటింగ్స్ అయితే ఉంటాయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈరోజు ఏదైతే పోయెమ్ అనుకున్నారో అతను మామూలుగా అనుకోలేదండి. జస్ట్ ఒక ఫ్రెండ్ ఎడ్వర్డ్ థామస్‌కి ఒక ప్రైవేట్ జోక్ కింద రాసారు. కానీ ఈ పోమే అన్నిటికన్నా చాలా బాగా ఫేమస్ అయిపోయిందనమాట. సో, ఫ్రెండ్స్, 'ద రోడ్ నాట్ టేకెన్' దిస్ వెల్ నోన్ పోమ్ ఈస్ అబౌట్ మేకింగ్ చాయిసెస్. సో, లాస్ట్ టైమ్ నేను మీరు చెప్పినట్టు మీరు టెక్స్ట్ బుక్ తెచ్చుకోండి. నాతో పాటు చదవండి. మీకు ఈజీగా నెక్స్ట్ టైమ్ ఎలా చదవాలో మీకు తెలుస్తుంది. సో, దిస్ వెల్ నోన్ పోమ్ ఈస్ అబౌట్ మేకింగ్ చాయిసెస్ అండ్ ద చాయిసెస్ దట్ షేప్ us. అంటే ఈ చాయిసెస్ అంటే మనం తీసుకున్న లైఫ్‌లో చాయిసెస్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా తీసుకోమని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ మైండ్‌లో కేఎఫ్‌సి మైండ్‌లోనే ఉంటదండి. బయటికి తీసుకెళ్ళి నాన్నగారు ఏదైనా ఫుడ్ ఇప్పిస్తానంటే. కానీ మీ డ్యాడీ ఇడ్లీ కావాలా? దోస కావాలా? అని అడిగారనుకోండి. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? సో, ఇటువంటి చాయిసెస్ కాదండి. లైఫ్‌లో ఎటువంటి డెసిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంటర్‌లో ఎంపీసీయా? బైపీసీయా? లేకపోతే కామర్స్ తీసుకుంటారా? ఎకనామిక్స్ తీసుకుంటారా? లేకపోతే హిస్టరీ తీసుకుంటారా? బిజినెస్ స్టడీస్ తీసుకుంటారా? ఇటువంటి చాయిసెస్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా తీసుకోమని ఈ విషయాలన్నీ చెప్పబోతున్నారనమాట. సో, రాబర్ట్ ఫ్రోస్ట్ ఈస్ యాన్ అమెరికన్ పోయెట్ who writes simply but insightfully about common ఆర్డినరీ ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఈ రాబర్ట్ ఫ్రోస్ట్ అన్నతను నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! హూ ఈస్ అన్ అమెరికన్ పోయెట్. చాలా సింపుల్‌గా అతని రైటింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ ఇన్‌సైట్‌ఫుల్‌గా ఉంటాయంట. ఇన్‌సైట్‌ఫుల్‌గా అంటే అర్థం ఏంటండి? ఎ వే దట్ షోస్ ఎ వెరీ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ సిట్యుయేషన్స్. అంటే చాలా సిట్యుయేషన్స్ గాని, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ గాని ఉన్నా కూడా అతను ఒక వే చూపిస్తాడంట. ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్‌కి అతను వే చూపిస్తాడట. అటువంటి రైటింగ్స్ అట అతనివి. సో, అబౌట్ ద కామన్ అండ్ ఆర్డినరీ ఎక్స్‌పీరియన్సెస్, రైట్? సో, ఇప్పుడు
4 స్టాంజాస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ స్టాంజా దాని తాలూకా మీనింగ్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. 2 roads diverged in a yellow wood, and sorry, I could not travel both. And be one traveler, long I stood and looked down one as far as I could to where it bent in the undergrowth. అంటే అర్థం ఏంటండి? 2 రోడ్స్ డైవర్జెడ్ ఇన్ ఏ యెల్లో వుడ్స్. డైవర్జెడ్ అంటే ఏంటి? డైవర్జెడ్ అంటే సెపరేటెడ్ అండ్ టుక్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. అంటే మనకి ఈ పిక్చర్‌లో కనిపించినట్టు ఒక 2 రోడ్స్ అయితే ఉన్నాయండి. 2 రోడ్స్ ఎలా ఉన్నాయి? 2 రోడ్స్ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఉన్నాయండి. అంతేగాని 2 ఒకటే డెస్టినేషన్ కాదు. 2 డెస్టినేషన్స్‌కైతే వెళ్తున్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనం నిల్చొని ఎటువైపు వెళ్ళాలన్నది డెసిషన్ తీసుకోవాల్సిందన్నమాట. అండ్ సారీ, అది కూడా ఎలా చెప్పారు? యెల్లో వుడ్. యెల్లో వుడ్ అంటే ఏంటి? ఒక ఫారెస్ట్, కానీ మొత్తం అంతా యెల్లో వుడ్‌గా ఉందన్నమాట. యెల్లో వుడ్ అంటే అర్థం ఏంటి? ఆహ్, ఫారెస్ట్ విత్ డికంపోజింగ్ లీవ్స్ అన్నమాట. ఆ సమయంలో మొత్తం అంతా లీవ్స్ అన్నీ కూడా షెడ్ అయిపోయాయి. లేదా ఇంకా అబౌట్ టు పడిపోవడానికి రెడీగా ఉందన్నమాట. అటువంటి ఫారెస్ట్ అన్నమాట. అండ్ సారీ, ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్. అంతే కదండీ! 2 రోడ్స్‌లో కూడా ఎవరు ట్రావెల్ చేయలేరు కదా! ఏదో ఒక డైరెక్షన్‌లోనే మనం వెళ్ళగలం. 2 డైరెక్షన్స్‌లోని మనం వెళ్ళలేం. అదే చెప్తున్నాడతను. ఐయామ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్. అండ్ బీ వన్ ట్రావెలర్. బికాజ్ ఒకడే ట్రావెలర్ కాబట్టి 2 రోడ్స్ అతను వెళ్ళలేరు. సో, అందుకని అతను ఏం చేశారు? లాంగ్ ఐ స్టూడ్. ఎంతసేపు చాలా సేపు అతను నిల్చొనే ఉన్నాడట. ఎటు సైడ్ వెళ్దామా? ఇటు వెళ్దామా? అటు వెళ్దామా? అని చెప్పేసి డెసిషన్ ప్రాబ్లమ్ అలాగా నిల్చొనే చూస్తున్నాడట అటు. అండ్ లుక్డ్ డౌన్ వన్ యాస్ ఫార్ యాస్ ఐ కుడ్. ఎంతసేపు తనకు ఓపికున్నంత సేపు కూడా అలా కిందకి చూసుకొని ఆలోచిస్తూనే ఉన్నాడట. ఎటువైపు ఏ డైరెక్షన్ కాసి వెళ్ళాలి అన్నది అతను డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. అక్కడే నిల్చొని అలా చూస్తూనే ఉన్నాడట. టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రోత్. అంటే అర్థం ఏంటి? అండర్ గ్రోత్ అంటే డెన్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బుషెస్ మీన్స్ ద ఫారెస్ట్. అంటే అర్థం ఏంటి? ఎంతసేపు అక్కడ నిల్చున్నాడంటే అది ఒక డీప్ ఫారెస్ట్ కి వెళ్ళినంత నిల్చున్నాడు అనమాట. ఇక్కడ 2 ఫారెస్ట్లు అండి. ఒక ఫారెస్ట్ ఏమో రిప్రజెంటింగ్ దిస్ ప్లేస్. ద అనదర్ ఫారెస్ట్ అతను ఎంత డీప్ థింకింగ్ వెళ్ళిపోయాడంటే ఒక డీప్ ఫారెస్ట్ లో ఎంత థింకింగ్ అయితే ఉందో అంత థింకింగ్ కి అతను వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. టు వేర్ ఇట్ బెండ్ ఇన్ ద అండర్ గ్రోత్. ఇప్పుడు మనం ఇంకా ఎలాబరేటెడ్ గా ఈ స్టాంజా మీనింగ్ తెలుసుకుందాం. దిస్ పోమ్ ఈస్ అబౌట్ ఎ పర్సన్ హూ కమ్స్ టు ఏ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ వేర్ దే హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ బిట్వీన్ 2 డిఫరెంట్ పాత్స్ ఆర్ ఆప్షన్స్. అంటే ఈ పోయం అంతా కూడా ఒక పర్సన్ కోసం అండి. ఆ పర్సన్ ఏంటంటే తన లైఫ్ లో తను తీసుకోబోయే చాయిస్ కోసం బిట్వీన్ ద 2 డిఫరెంట్ పాత్స్ ఆర్ ఆప్షన్స్. అంటే 2 డిఫరెంట్ పాత్స్ కోసం కావచ్చు, ఆప్షన్స్ కోసం కావచ్చు, తను ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో ఆ విషయాల కోసం చెప్పబోతున్నారు. జస్ట్ లైక్ 2 రోడ్స్ డైవర్జింగ్ ఇన్ ఏ వుడ్. అంటే డెసిషన్స్ మన లైఫ్ లో చాలా ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్‌లోని ఎంపీసీ తీసుకోవాలా? బైపీసీ తీసుకోవాలా? కామర్స్ తీసుకోవాలా? ఎకనామిక్స్ తీసుకోవాలా? ఇంకా లేకపోతే ఇంకా ఎటువంటి స్టడీస్ తీసుకోవాలి? అంటే ఎన్ని పాత్స్ అయితే ఉన్నాయి. కానీ మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఒక్కటే. ఒకే వేలో మీరు వెళ్ళాలి. ఎలాగా? ఎలాగంటే 2 రోడ్స్ డైవర్జింగ్ ఇన్ ఏ వుడ్. ఈ వుడ్‌లో ఎలా అయితే 2 రోడ్స్ డైవర్జ్ అవుతున్నాయో, అదే విధంగా మీరు లైఫ్‌లో కూడా డెసిషన్ ఒకటే తీసుకోవాలి. మన దగ్గర ఎన్ని చాయిసెస్ ఉన్నా గానీ, అన్న విషయం చెప్తున్నాడు. ద పర్సన్ ఈస్ సారీ దట్ దే కాంట్ టేక్ బోత్ పాత్స్ ఎట్ ద సేమ్ టైమ్. సో, దే హావ్ టు చూస్ ఓన్లీ వన్. సో, యూజువల్లీ ఏంటి? పర్సన్ ఈస్ వెరీ సారీ.
ఎందుకు? 2 పార్ట్స్‌ని కూడా అతను తీసుకోలేడు. అతని దగ్గర ఓన్లీ ఒకటే చాయిస్ ఉంది. ఒకటే చాయిస్‌లో 2 పార్ట్స్‌ని అతను ఎలా తీసుకోగలడండి? సో, ఆ విషయం దానికి చాలా సారీగా ఫీల్ అవుతున్నాడట. ఆ విషయం చెప్తున్నాడు. దే స్టాండ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ లుకింగ్ యాస్ ఫార్ యాస్ దే కెన్ డౌన్ వన్ పాత్ టు సీ వేర్ ఇట్ లీడ్స్. సో, ఆ డెసిషన్ కోసమని చాలా లాంగ్ టైమ్ అతను ఆలోచించాడనమాట. సో, అలాగా ఆలోచించడం కూడా ఒక మంచి పద్ధతే. సో థట్ వేర్ ఇట్ లీడ్స్ అది ఎక్కడికి తీసుకెళ్తుంది ఆ పాత్ కోసం తను ఆలోచించాడట. ఇట్స్ అబౌట్ మేకింగ్ డెసిషన్ it's about making decisions and choices and direction in life when faced with different possibilities. It's all about what? Taking the right decision at the right time with the different possibilities అన్న విషయం మాత్రం ఇక్కడ ఈ పర్సన్ అయితే మనకి చెప్తున్నాడనమాట. సో ఇప్పుడు సెకండ్ స్టాంజాకి అయితే వెళ్దామండి. సో దెన్ టుక్ ద అదర్ just as fair and having perhaps the better claim because it was grassy and wanted wear. Though as for that the passing there had over them really about the same. యాక్చువల్లీ ఏంటంటే మేకింగ్ డెసిషన్స్ ఎలా ఉండాలి అన్న విషయం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో మీతో పాటు చదివిన పిల్లలు ఉన్నారు. ఎవరో ఒకరు వేరే క్లాస్ వాళ్ళు లేకపోతే సంబడి చాలా ఎన్నాయ్ చేస్తున్నారు. ఆ ఎన్నాయింగ్ వల్ల వాళ్ళు చాలా ఏడుస్తున్నారు అనమాట. అటువంటప్పుడు ఏం చేయాలి? వెంటనే మీ టీచర్కో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కో ఇమ్మీడియట్ యాక్షన్ అయితే మీరు తీసుకోవాలి. సో బయట వాళ్ళు తనకి బయట వాళ్ళ వల్ల మీ ఫ్రెండ్‌కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఇమ్మీడియేట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. బట్ ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి మీ దగ్గర. మీరెళ్ళి అవతల వాళ్ళని ఏదైనా అనడం. రెండోది టీచర్స్‌ని గాని, పేరెంట్స్‌ని గాని ఇన్వాల్వ్ చేయడం. సో, ఫస్ట్ చాయిస్ మీరు తీసుకోకూడదు. అండ్ సెకండ్ చాయిస్ అయితే మీరు తీసుకోవాలి. పేరెంట్స్‌కి మాత్రమే లేదా టీచర్స్‌కి మాత్రమే చెప్పాలనమాట. సో, ఇటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా చేసుకోవాలి అని ఇక్కడ చెప్పబోతున్నారనమాట. సో, అప్పుడేం చేశాడు? ఇప్పుడు మళ్ళీ మనం మన పోమ్‌లోకొచ్చేద్దామండి. ఈ మనిషి దిస్ గై ఎవడైతే ఉన్నాడో దెన్ టుక్ ద అదర్ జస్ట్ ఈస్ ఫెయిర్. అప్పుడు ఏం చేశారు? మొత్తానికి ఒక డెసిషన్ తీసుకున్నాడండి. ఫైనల్‌గా ఏం చేశాడు? ఒక అదర్ రూట్ అయితే తీసేసుకున్నాడట. దెన్ టుక్ ద అదర్ జస్ట్ ఈస్ ఫెయిర్. ఇది చాలా ఫారెస్ట్‌లో డీప్‌గా అంత ఆలోచించి ఫైనల్‌గా తను ఏ కన్క్లూజన్‌కొచ్చాడు? ఇటు సైడ్ ఎళ్తే బానే ఉంటుంది అన్ని కన్క్లూజన్‌కొచ్చి తను అటు వెళ్ళాడట. అండ్ హ్యావింగ్ పర్హాప్స్ ద బెటర్ క్లెయిమ్ అంటే ఇది బెటర్ ఆప్షన్. క్లెయిమ్ అంటే ఏంటి? ఆప్షన్. సో, ఇంకా బెటర్ క్లెయిమ్ ఈ ఫస్ట్ పాత్ కన్నా సెకండ్ పాత్ బెటర్‌గా ఉండొచ్చనుకోని అటు వెళ్ళాడట మొత్తానికి. బికాస్ ఇట్ వాస్ ఏ గ్రాసీ అండ్ వాంటెడ్ వియర్. అది ఎలా ఉందట? చాలా గ్రాసీగా, వాంటెడ్ వియర్‌గా ఉందట. వాంటెడ్ వియర్ అంటే విచ్ ఈస్ నాట్ బీన్ యూజ్డ్ అనమాట. గ్రాసీ అంటే మొత్తం దట్టమైన గ్రాస్ తోటి నిండింది. అండ్ వాంటెడ్ వియర్ అంటే విచ్ హెడ్ నాట్ బీన్ యూజ్డ్. అంటే వీడు ఆలోచన ఏంటి? ఇది ఎవరు యూజ్ చేయలేదు కదా! అయితే ఇటెళ్దాం అని చెప్పేసి మొత్తానికి అంటే మన బాబు గారికి ఎవరు ఎళ్ళకూడదనమాట అటు సైడు. సో, అటువంటి పాత్ మనోడు ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని అటు వెళ్ళాడు. దో యాస్ ఫర్ దట్ ద పాసింగ్ దేర్ హాడ్ వార్న్డ్ దెమ్ రియల్లీ అబౌట్ ద సేమ్. కానీ ఏమైందట? అటు వెళ్ళిన తర్వాత తను ఏం తెలుసుకున్నాడంటే, ఇటు కూడా ఆల్రెడీ యూజ్ చేసిన పాతే. అంటే ఆ అపియరెన్స్ ఎలా ఉందంటే, ఆ అపియరెన్స్ కూడా సేమ్ అలాగే ఏటైతే ఫస్ట్ చాయిస్ వాడు అనుకున్నాడో, అలాగే ఇది కూడా ఉంది అని చెప్పేసి ఒక కన్క్లూషన్‌కైతే వచ్చేసాడనమాట. సో, దీని ఎగ్జాక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చూద్దాం. దిస్ పార్ట్ ఆఫ్ ద పోమ్ టాక్స్ అబౌట్ ద పర్సన్ డిసైడింగ్ టు టేక్ ద అదర్ పాత్ దట్ లుక్ జస్ట్ యాస్ గుడ్ యాస్ ద ఫస్ట్ వన్. సో, తను ఏమనుకున్నాడు? ఫస్ట్ వన్ ఏదైతే ఉందో సో
దానికి ఈక్వలెంట్‌గా యాస్ గుడ్ యాస్ ఫస్ట్ వన్ తనకి అనిపించి అటు వెళ్దామని ఒక డెసిషన్‌కి వచ్చాడనమాట. దే థాట్ దే థాట్ దిస్ సెకండ్ path might be better because it was grassy and seemed like it needed to be walked on more, unlike the first path that already had many people walking on it. తను ఏమనుకున్నాడు, సెకండ్ పాత్ ఏదైతే తీసుకున్నామో అది గ్రాసీగా ఉంది అండ్ సీమ్డ్ లైక్ ఇట్ ఈస్ నీడెడ్ టు బి వాక్డ్ ఆన్ మోర్, ఇంకా ఎక్కువ నడవచ్చు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్రాస్ ఫుల్‌గా హైట్‌గా ఉందనుకోండి, ఎవ్వరు అటు వాక్ చేసినట్టు కాదు కదా! అదే గ్రాస్ ఒంగిపోయినట్టు ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి, అటు సైడ్ ఎవరో వాక్ చేసినట్టు. తినేమనుకున్నాడు, ఇటు గాని వెళ్ళినట్టయితే ఇంకా ఎక్కువ నేను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చేమో ఫస్ట్ పాత్ కన్నా అనుకుని ఆ వే తీసుకున్నాడట. బట్ యాస్ దే రిఫ్లెక్ట్, దే రియలైజ్ that in reality both paths had been used the same amount. అంటే ఫైనల్ గా తను ఏ కన్క్లూజన్ కి వచ్చాడు, రియలైజ్ అయ్యాడు ఏ విధంగాను, బోత్ పార్ట్స్ రెండు పార్ట్స్ కూడా ఒకటే అండ్ హ్యాడ్ బిన్ యూస్ ద సేమ్ అమౌంట్, ఒకే అమౌంట్ లో రెండుని ఒకే విధంగా యూజ్ అయి ఆల్రెడీ ఉన్నది అని ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఇట్ షోస్ దట్ సమ్ టైమ్స్ వాట్ వి థింక్ ఈస్ ద బెటర్ చాయిస్ మే నాట్ ఆల్వేస్ బి ద కేస్. అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఒకసారి మనం అనుకుంటాం ఇది బెటర్ చాయిస్ ఏమో, మనం తీసుకున్న పాత్ కన్నా ఇది బెటర్ చాయిస్ అయి ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఎపియరెన్స్ అన్నవి డిసీవ్ అవుతాయి. సో ఆ ఎపియరెన్స్ బట్టి మనం మన కళ్ళని మనం నమ్మలేము, ఒకసారి మోసం చేస్తాయి మన కళ్ళని అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మన పాయింట్ అయితే చెప్తున్నారనమాట. సో both and both ఇది stanza 3, that morning equally lay in leaves no step had trodden black. Oh, I kept the first for another day, yet knowing how way leads on to way, I doubted if I should ever come back. అంటే అర్థం ఏంటండి, అండ్ బోత్ దట్ మార్నింగ్ ఈక్వలీ లే అంటే ఎలా కనిపించేది దానికి, ఈక్వలీ ఇన్వైటింగ్ గా అండ్ అస్సలు అన్ట్రావెల్డ్ గా, అంటే రెండు రోడ్లు కూడా ఈక్వల్ గా ఇన్వైటింగ్ గా కనిపించాయట తనకి ఆ రోజు మార్నింగ్. అండ్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్. ట్రోడెన్ బ్లాక్ అంటే ఏంటండి, ద లీవ్స్ విచ్ ఫాలెన్ ఆన్ రోడ్ స్టాంప్డ్ బ్లాక్ బై పీపుల్. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం రోడ్ మీద కానీ లీవ్స్ కానీ పడినట్టయితే, మనుషులు నడిచినట్టయితే ఆ గ్రీన్ లీఫ్ ఏమవుతుందంటే బ్లాక్ గా టర్న్ అవుతుంది కదా. సో అలాగా ఇన్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్ అంటే కనీసం బోత్ పార్ట్స్ వేర్ కవర్డ్ విత్ లీవ్స్, అంటే రెండు పార్ట్స్ కూడా లీవ్స్ తో కవర్ అయి ఉన్నాయి, కానీ అస్సలు ఎవ్వరు కూడా వాటిని టచ్ చేయనట్టుగా కనిపించాయట. హ్యాడ్ నో స్టెప్ హ్యాడ్ ట్రోడెన్ బ్లాక్ అంటే ఎవ్వరు ఆ లీవ్స్ మీద అసలు స్టెప్ వేయలేదంట. ఓ, ఐ కెప్ ద ఫస్ట్ ఫర్ అనదర్ డే. ద స్పీకర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, డిసైడ్స్ టు టేక్ వన్ ఆఫ్ ద పాత్ బట్ ప్లాన్స్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ పాత్ లేటర్. యాక్చువల్లీ ఏంటంటే తను ఏమనుకున్నారు, ఇటు నుంచి ఒక వేలో కానీ నేను వెళ్తే ద అదర్ వే నేను ఇంకో రోజు నేను తీసుకుంటాను అని చెప్పేసి స్పీకర్ అన్నారనమాట. అట్ నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు ద వే ఐ డౌటెడ్ ఇఫ్ ఐ షుడ్ ఎవర్ కమ్ బ్యాక్. ద స్పీకర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దట్ వన్స్ ఎ చాయిస్ ఇస్ మేడ్ అంటే ఒక్కసారి కానీ చాయిస్ కానీ మనం తీసుకున్నట్టయితే అది మనకి డిఫరెంట్ అదర్ చాయిసెస్ ని ఇంకా చూపిస్తుంది మనకి ముందుకెళ్ళడానికి, లేదా మన సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్స్ కావచ్చు ఇంకా డిఫరెంట్ చాయిసెస్ నే చూపిస్తుంది కానీ బట్ నెవర్ రిటర్న్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ పాత్. అంటే మనం ఈ ఫస్ట్ పాత్ ఏదైతే అతను తీసుకోవాలనుకున్నాడో మళ్ళీ అటు బ్యాక్ వచ్చి ఆ పాత్ తీసుకోలేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు
మీ యొక్క గ్రేడ్స్‌లో అంటే ఇప్పుడు ఆహ్, ఇంటర్ మీరు తీసుకున్నప్పుడు ఎంపీసీ గాని ఆహ్, బ్యాచ్ బైపీసీ గాని తీసుకున్నారనుకోండి. అయితే ఇంజినీరింగ్‌కెళ్ళగలరు. బైపీసీ తీసుకుంటే మెడిసిన్ చేయగలరు. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఇంజినీరింగ్‌లో మీరు ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోగలరు. హైర్ స్టడీస్ చేయాలంటే. అంతేగాని మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి బైపీసీ మీరు తీసుకోలేరు. మళ్ళీ బ్యాక్ బయాలజీ చదవలేరు. అంటే ఒక చాయిస్ ఏదైతే మీరు తీసుకున్నారో అది నంబర్ ఆఫ్ ఇంకా కొత్త చాయిసెస్‌ని చూపిస్తది గానీ, మళ్ళీ బ్యాక్‌కొచ్చి ద ఫస్ట్ పాత్ ఏదైతే మనం వదిలేసామో, ఆ పాత్‌కి మళ్ళీ మనం వెళ్ళలేము అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఇన్ మోర్ ఎలాబరేషన్ యాక్చువల్లీ ఈ మీనింగ్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇట్ మే హెల్ప్ యూ ఇన్ రైటింగ్ యువర్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో. అందుకని చెప్పేసి ఈ ఏదైతే ఈ పారాగ్రాఫ్ ఉందో అది నేను మీకు చెప్తున్నాను మళ్ళీ. ఇక్కడైతే రాశాను. సో, వన్ మార్నింగ్ ఐ రిపీట్ వన్ మార్నింగ్ 2 పార్ట్స్ ఇన్ ద వుడ్స్ లుక్డ్ ద సేమ్ బికాస్ బోత్ వర్ కవర్డ్ ఇన్ లీవ్స్ దట్ నో వన్ హ్యాడ్ వాక్డ్ ఆన్ ఇట్. అంటే యాక్చువల్లీ 2 వుడ్స్ ఎలా కనిపించాయండి? సేమ్‌గా కనిపించాయి. ఎవ్వరు కూడా అటు ట్రావెల్ చేసినట్టయితే కనిపించలేదు. కానీ ద పర్సన్ డిసైడెడ్ టు సేవ్ వన్ పాత్ ఫర్ అనదర్ డే. బట్ దే న్యూ దట్ వన్ పాత్ ఆఫెన్ లీడ్స్ టు అనదర్. అంతే కదండీ! ఒక పర్సన్ డిసైడ్ అయ్యి ఒక పాత్ వెళ్లారండి. అంటే ఇప్పుడు మీరు బొంబాయి ఎళ్ళాలి అనుకున్నారు, ఢిల్లీ ఎళ్ళాలనుకున్నారు. సో, మనం ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఉన్నవన్నీ చూడగలుగుతాం గానీ, మళ్ళీ బొంబాయి వచ్చి బొంబాయిలో చూడలేం కదా! సో, దట్ ద థింగ్ హి వాస్ ఎక్స్‌ప్లెయినింగ్. ఆహ్, ఏదైతే మనం పాత్ తీసుకున్నామో ఇట్ విల్ లీడ్స్ టు అనదర్ పాత్. అంతేగాని డౌటెడ్ ఇఫ్ దే వుడ్ ఎవర్ కమ్ బ్యాక్ టు ట్రై ద ఫస్ట్ పాత్ అగైన్. మళ్ళీ మనం బ్యాక్‌కొచ్చి ఫస్ట్ పాత్‌ని మనం చూస్ చేసుకోలేము. దిస్ మీన్స్ దట్ వెన్ వి మేక్ చాయిసెస్ ఇన్ లైఫ్ అంటే దీని అర్థం ఏంటండి? మనం ఒక చాయిసెస్‌ని గాని లైఫ్‌లో తీసుకున్నట్టయితే వి ఆఫెన్ కాంట్ గో బ్యాక్. మళ్ళీ మనం బ్యాక్‌కి వెళ్ళలేం. అండ్ ట్రై ద అదర్ ఆప్షన్. ఏదైతే మనం విడిచిపెట్టామో ఆ ఆప్షన్‌కి మరి వెళ్ళలేము. సో వి హావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద పాత్ వి చూస్ ఈవెన్ దో వి ఫెయిల్ ఆర్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. అంటే అర్థం ఏంటి? సో, ఈవెన్ దో మీరు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా సరే ఏం చేయాలి? మోస్ట్ ఆఫ్ ద పాత్ వి చూజ్. ఓకే. దాన్ని తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. సక్సీడ్ అయితే హౌఎవర్ యూ విల్ గో. బట్ ఫెయిల్ అయితే అక్కడే ఉండిపోకూడదు. యూ హావ్ టు చూజ్ అగైన్ ఎ గుడ్ పాత్. ఎక్కడైతే ఏవైతే తప్పులు చేసామో అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకొని లేకపోతే ఈ తప్పులు మనం చేస్తాం ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా తప్పులు చేయకూడదని ఒక డెసిషన్ తీసుకొని మనం ముందుకే సాగాలి గానీ అక్కడ ఫెయిల్ అయిపోయామని చెప్పేసి డిప్రెషన్‌లోకైతే వెళ్ళకూడదు అని కూడా చెప్తున్నారనమాట ఇక్కడ. So friends, the fourth stanza and the last one, I shall be telling this with a sigh. Somewhere, ages and ages hence, two roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference అని చెప్పేసి చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఒకసారి అంటే ఫ్యూచర్‌లో తను ఏ విధంగా రీకలెక్ట్ చేసుకుంటారో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఐ షల్ బి టెల్లింగ్ దిస్ విత్ ఏ సై. ఎక్కడ ఫ్యూచర్‌లో అని తెలిసింది? ఏజెస్ అండ్ ఏజెస్. సమ్‌వేర్ ఏజెస్ అండ్ ఏజెస్ అంటే చాలా చాలా ఏళ్ళు తర్వాత అతను ఏ విధంగా కొంచెం సై అంటే అర్థం ఏంటి? లాస్ట్ లెసన్‌లో చెప్పినట్టు కొంచెం లాంగ్ బ్రెత్ తీసుకొని కొంచెం ఒక కైండ్ ఆఫ్ సాడ్‌నెస్ అన్నమాట. ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ అన్నమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో తను ఫ్యూచర్‌లో అలాగనుకుంటాడట. చిన్న సై తోటి సమ్ ఏజెస్ అండ్ ఏజెస్ హెన్స్ అంటే లాంగ్ పాసేజ్ ఆఫ్ టైమ్ తర్వాత అప్పుడేమనుకుంటారట 2 రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఎ వుడ్ అండ్ ఐ అంటే అర్థం ఏంటి? 2 డిఫరెంట్ డెసిషన్స్ ఉండేవి. లేకపోతే 2 రోడ్స్
హ్యావ్ టేకెన్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఉన్న రోడ్ అండ్ ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై. కానీ నేను ఎటువంటి డెసిషన్ తీసుకున్నాను? ఎటువైపైతే తక్కువ మంది వెళ్లారో, అంటే ద రోడ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నాట్ టేకెన్. సో అటువంటి రోడ్‌నైతే నేను తీసుకున్నాను. అయితే ఇటువంటి డెసిషన్ అయితే తీసుకోవడానికి ఖచ్చితంగా పర్సన్‌కి చాలా కరేజ్ అయితే ఉండాలి. అంటే కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్‌కి అయితే చాలా ఇండివిడ్యువాలిటీ ఉండాలి. తర్వాత ఒక కరేజ్ ఉండాలి. అండ్ విల్లింగ్‌నెస్, అంటే తనలో తనకి ఒక విల్లింగ్‌నెస్ ఉండాలన్నమాట. ఎటువంటి విల్లింగ్‌నెస్? టు ఎక్స్‌ప్లోర్ బియాండ్ ద ఆర్డినరీ. అంటే కొత్త విషయాలన్నిటిని కూడా, అంటే ఆర్డినరీ విషయాలు కాకుండా కొంతవరకు డిఫరెంట్ విషయాల్ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఒక ఎంతూజియాజం అయితే మనుషుల్లో ఉండాలన్నమాట. అటువంటి న్యూ డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ధైర్యం అయితే కావాలండి. అండ్ దట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. సో అటువంటి డెసిషన్ తీసుకోవడం వల్ల నా లైఫ్‌లో చాలా యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను పొందాను. అంటే ఇది ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. దట్ హ్యాస్ టేకెన్ షేప్డ్. అంటే నా యొక్క లైఫ్‌లోని ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల అది ఏ విధంగా షేప్ అయిందంటే, ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌నైతే నాకిచ్చింది. యూనిక్ అవుట్‌కమ్స్, దాని రిజల్ట్స్ కూడా డిఫరెంట్‌గా వచ్చింది అన్న విషయాన్నైతే ఇక్కడ చెప్పారనమాట. సో in the future, I will look back and remember this moment with a sigh. Already we discussed kada, a long time ago, I came to a place where two roads split in the woods. I chose to take the road that most people did not take. ఎవరైతే తీసుకోలేదో అటువంటి రూట్ అయితే నేను తీసుకున్నాను. అండ్ దట్ చాయిస్ చేంజ్డ్ మై లైఫ్ ఇన్ ఏ బిగ్ వే. సో అటువంటి చాయిస్ నేను చేయడం వల్ల నా లైఫ్‌లో చాలా చాలా మార్పయితే వచ్చింది. దిస్ మీన్స్ దట్ చూసింగ్ ఏ డిఫరెంట్ ఆర్ లెస్ కామన్ పాత్ ఇన్ లైఫ్ కెన్ లీడ్ టు ఏ యూనిక్ అండ్ ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్ దట్ షేప్ హూ యూ ఆర్. అంటే అర్థం ఏంటి? అసలు ఎవరైతే ఒక పాత్ తీసుకున్నారో, ఆ పాత్‌లో చాలా తక్కువ మంది ప్రయాణిస్తున్నారో, అటువంటిది చూస్ చేసుకోవడం వల్ల, అంటే ఒక డిఫరెంట్ వేని మనం చూస్ చేసుకోవడం వల్ల మన యునీక్, డిఫరెంట్, కొత్త ఎక్స్‌పీరియన్సెస్‌నైతే మనం పొందుతాము అన్న విషయాన్నైతే మనకి రాబర్ట్ ఫ్రోస్ట్ ఇక్కడ ఈ విధంగా చెప్పి ముగించారనమాట. హోప్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ పోమ్ ఏదైతే ఉందో, మీకు ఒక కొత్త డైమెన్షన్‌కి అయితే తీసుకెళ్ళి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్, సో ఈ పోమ్ ద్వారా ఏం చెప్పారో మీకు అర్థమై ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, సక్సెస్ అన్నది మనకి జనరల్‌గా రాదు. చాలా హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా కలిపి చేస్తే సక్సెస్ వస్తుంది. సో, అట్ ద సేమ్ టైమ్ మనం ఫెయిల్యూర్స్ కూడా వస్తాయండి. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా అంతే స్ట్రెంగ్త్‌తో మనం నిలబడాలి. అండ్ ఎక్కడ ఫెయిల్యూర్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ అటువంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా మన లైఫ్‌లో మనం ముందుకు సాగాలండి. అంతేగాని బాగా డిస్కరేజ్ అయిపోయి, డీలా పడిపోయి మన కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ ఇవన్నీ చేయడం మానేయకూడదు లైఫ్‌లో. అండ్ వండర్‌ఫుల్‌గా ముందుకైతే సాగాలి. అండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్తూ నెక్స్ట్ ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేస్తున్నాను. అందులో ఒక మేల్ వాయిస్ ఉంటుంది. సేమ్ పోమే అండ్ విత్ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. అదే పోమ్‌ని, బట్ ఏంటంటే ద వే దే స్పీక్, ఆ ఇంగ్లీష్‌ని మీరు కొంచెం నేర్చుకుంటారు. ద వే దే స్పీక్ అండ్ మీరు ఆ సెంటెన్సెస్‌ని అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఆ వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దట్ వీడియో ఆల్సో. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మీ లెసన్స్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. సో స్టే ట్యూన్డ్ టు ఎస్‌క్యూ ఎడ్యు. సో మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బెనిఫిట్ చెందాలి కదా! ఎవరెవరికైతే హెల్ప్ కావాలో తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఎస్‌క్యూ ఎడ్యు. బై బై.